నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన అధికారులు. ఏసీబీ వలలో అవినీతి అధికారి 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ. సిరిసిల్ల జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా, తహసీల్దార్ కార్పైకి దూసుకొచ్చిన ఇసుక ట్రాక్టర్. తొమ్మిదవ రోజుకు చేరిన ఆర్టిజన్ కార్మికుల సమ్మె, మద్దతు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇక వార్తలోని వివరాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ మండల స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు అరైవ్ అలైవ్ ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అధ్యక్షతన జిల్లా అధికారులు మున్సిపల్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాల అమలులో తలెత్తిన సమస్యలను అధికారులు దగ్గరుండి పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమేనని, ప్రజల వద్దకే పాలన అనే భావనతో ముందుకు సాగాలని ఆదేశించారు. అనంతరం డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభించిందన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం వార్డు అధికారులతో అరైవ్ అలైవ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులో జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ పరిధిలోని వార్డు అధికారులు, పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్స్ కానీ లేకపోతే ఇతర మహిళా శక్తిలో బ్యాంకింగ్ అనేది ఇంతకుముందు ఇప్పుడు ఎక్కువ పెరగడం జరిగింది. తర్వాత పట్టింగ్ కూడా ఎవ్రీ 3 months క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇతర శారీస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఆల్మోస్ట్ ఒక 90-95% వరకు అందరికీ రేషన్ కార్డ్స్ వచ్చినాయన్నమాట. అట్లా కాకుండా ఇంకా తర్వాత చాలా వరకు వర్క్స్ ఇంతకు మున్సిపాలిటీలో చేసిన టీఎఫ్ఐడిసి కానీ తర్వాత చాలా వర్క్స్ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఇన్ని స్కీమ్స్ మనం చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తాము, ఈ స్కీమ్స్ మళ్ళీ ఒకసారి పక్కలు పెట్టకుండా హెల్మెట్ నుండి చాలా ప్రాణాలు పోయిన ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే కార్లో సీట్ బెల్ట్ ఒక్కటే గుర్తించుకోవాలి. సీట్ బెల్ట్ లేకుండా అందరు సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాతనే డ్రైవర్ అనే వ్యక్తి గేర్ వేయాలి. ఈ విధంగా చిన్న చిన్నవి మనం తప్పకుండా పాటిస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వాళ్ళం అవుతాం. నిన్న చాలా వరకు మా ఇక్కడ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ ప్రతి స్కూల్లో వెళ్ళి తల్లిదండ్రులకు లెటర్ రాయడం, డాడీ మనం అందరం ప్రాణాలతో. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని స్థానిక ఎంపీడీఓ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మండల ప్రత్యేక అధికారి రంగారెడ్డి హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదన ఇస్తామన్నారు. అంచెల వారీగా మండలాన్ని అభివృద్ది చేసేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం ఎంపీడీఓ అనిల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. ఈ సమావేశంలో స్థానిక తహసీల్దార్ ధీరజ్ కుమార్ తో పాటు ఏఓ భాస్కర్, ఎంఈఓ రమేష్, ఓదెల, కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు డాక్టర్ షెహబీజ్ ఖాన్, డాక్టర్ సంజనేష్, హౌసింగ్ ఏఈ వసంత, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్టల రవికుమార్ పాల్గొన్నారు. మనకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ అవన్నీ వినియోగించుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం. మీకు అక్కడ సబ్సిడీ వచ్చినా ఇవన్నీ మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇట్లా లాభం అవుతుంది అంటే
మీరు మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇవన్నీ హాస్పిటల్లో పెట్టి అట్లాంటివి కూడా చేయాల్సి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని విధాలు సహకరించాలని మేమైతే మా పంచాయతీ కార్యదర్శుల టీం 22 పంచాయతీలకు ఇక్కడ ఇన్ఛార్జీలు లేకుండా 22 మంది సెక్రటరీలు కూడా ఉండడం జరిగింది. ఉత్సాహవంతులైన పాలక వర్గాలు కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీరు గ్రామ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మండల పరిషత్ స్థాయిలో మా సిబ్బంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల, ఎంపీడీఓ రామ్మోహన్, తహసీల్దార్ రాముడు, ఎస్ఐ వెంకటేష్ తో పాటు వివిధ శాఖలకు చెందిన మండలాధికారులు హాజరై ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల మాట్లాడుతూ తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరిట పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సూచనలు స్వీకరించి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మండల విద్యాధికారి మహేష్, డాక్టర్ మహేందర్, ఏవో సంధ్య, ఏపీఎం లవకుమార్, వెటర్నరీ డాక్టర్ సురేష్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రంగు రవి పాల్గొన్నారు. అంతకుముందు ఇబ్బందులు ఏవీ లేకుండా కూడా ఇప్పుడు ప్రజలందరూ మీరు కూడా చెప్పగలుగుతారు ఏంటంటే ఎక్కడ కూడా ఒక కటింగ్ లేకుండా ఏం లేకుండా కూడా మిల్లర్స్ తోని కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మేము సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా మేము జరుపుతున్నాము. అంతేకాకుండా ఫర్టిలైజర్స్ కూడా ఒకప్పుడు ఫర్టిలైజర్స్ చాలా కష్టాలు పడింది, లైన్లలో నిల్చొని అట్లా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఒక యాప్ అనేది ప్రవేశపెట్టారు. దాని ద్వారా మీకు ఎక్కడ లైన్లో నిల్చోకుండా మీరు ఇంటి దగ్గరే కూర్చొని మీ యూరియా బుక్ చేసుకొని మీరు హ్యాపీగా వచ్చేసి మీరు షాప్కో కానీ లేకపోతే సొసైటీకి కానీ వచ్చి తీసుకునే అవకాశం కూడా కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల స్థాయి సమావేశాన్ని మండల ప్రత్యేక అధికారి శరత్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులతో పాటు సర్పంచులు, అంగన్వాడీ, ఐకేపీ, ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమాకాంత్ అరైవ్ అలైవ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శరత్ బాబు 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులకు వివరించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ శరత్ బాబు, ఎంపీడీ జయశీల, సర్పంచ్లతో కలిసి తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్ లబ్దిదారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్లను అందించారు. అనంతరం ఆయిల్ ఫామ్ సాగుపైన ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఎస్ఐ రమాకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. కింది వరకు వెళ్ళట్లేదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇటువంటి మీటింగ్స్ పెట్టి కనీసము సామాన్య మానవులకు చాలా మంది చేశారు. దయచేసి ఇటువంటి పథకాలు ఇంకా ఎవరైనా బెనిఫిట్ పొందకపోతే దయచేసి మీరు వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ పథకాలు అందరికీ సామాన్య మానవునికి కూడా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్స్ తీసుకొచ్చింది. మీకు చాలా పథకాలు ఉన్నాయండి. రైతులకు ఉన్నది, మహిళలకు ఉన్నది, కూలీలకు ఉన్నది, అంటే ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం అనేది కూలీలకు ఉన్నది. ప్రతి ఒక్కరికి వీళ్ళకు లేదన్న ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అనేవి ఉన్నాయి. దయచేసి వీటిని సద్వినియోగం చేసుకోండి. గ్రామంలో ఉన్న రోడ్డుపై ఉన్న గుంతలను పూర్తి చేయడం మరియు రోడ్డు సైడ్ ఉన్న బుషెస్ తీసేయడం, అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే దాన్ని ఇమీడియట్ గా వాళ్ళంతా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ అయిపోతా ఉంటే చూసి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎవరికి అడ్రస్ చేయాలి, అంబులెన్స్కి ఎవరు ఫోన్ చేయాలి, ఎవరు పట్టాలి, ఎవరు చేయాలని క్లారిటీ లేకుండా అందరూ భయపడతా ఉంటారు. మేము చెప్తే మళ్ళీ మమ్మల్ని పోలీసు వాళ్ళు అడుగుతారని. అట్లా కాకుండా ప్రతి గ్రామంలో ఇప్పుడు విలేజ్ లెవెల్ కమిటీ ఉంది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇప్పుడు బోర్డు అనేది కూడా ఉంటుంది అన్నమాట. అట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour మనం వాళ్ళని షిఫ్ట్ చేసినట్లయితే
కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపీడీఓ దమ్మని రాము ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల అమలు తీరును సర్పంచ్లకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు తక్షణమే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి ప్రైజ్ మనీ లభిస్తుందని, త్వరలో మండలంలో 2 ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ రజిత మాట్లాడుతూ ఈ నెల 16 నుండి జన గణన కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ దమ్మని రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కొత్త బడ్జెట్లో అప్రూవల్ తీసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కమలాకర్ రెడ్డితో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, నూతన సర్పంచులు పాల్గొన్నారు. ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంటే ప్రీ ప్రైమరీ నుంచి రాగి జావా హాట్ మిల్క్ ఇవ్వడం అనేటువంటిది బ్రేక్ఫాస్ట్ పిల్లలకు విద్యార్థులు తినకుండా స్కూల్కి వస్తున్నారు కాబట్టి అది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది. తర్వాత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ అనేటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్రీమియం చెల్లించి కుటుంబం మొత్తానికి కూడా ప్రీమియం చెల్లించి వాళ్ళకు జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేటువంటి స్కీమ్ ను కూడా కొత్త బడ్జెట్ లో అప్రూవల్ తీసుకున్నారు. మళ్ళీ డాటా సేకరించి దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అట్లే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంతకుముందు 10th క్లాస్ వరకే ఉండే, ఇప్పుడు హైవేలో జరిగినప్పుడు ఎక్కువ జనసంచారం లేక ఎవరు కొంతమంది అనుభవాలు వెళ్ళినప్పటికీ అది చూసి ముందుగా ఇస్తున్నారు తప్ప అంబులెన్స్ ఫోన్ చేయడము లేకపోతే వాళ్ళ వాహనాలలో ఎక్కించుకొని హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం లాంటివి చేయట్లేదు. అందులో కారణం కూడా ఉంది దానికి. అట్లా చేస్తే కేసులలో మమ్మల్ని కూడా విట్నెస్ గా పెట్టి మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు, మళ్ళీ మేము అందులో ఎదుర్కోవాలి లేకపోతే మేము అనేది ఒక భావన ఉంది. అయితే ఇప్పుడు ఉంది ఏ క్యాస్ట్ జనాభా అయిపోయింది, ఏ పథకం ఆ గ్రామానికి ఇవ్వాలన్నా కూడా ఈ జనాభా లెక్కలు వివరాలే ముఖ్యం. ఇప్పుడు మనం ఇంకా ఇప్పటికీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగానే మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు టీచర్స్ ఇచ్చినప్పుడు జనాభా లెక్కల కోసం మీరు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు మనకు ఎలక్షన్ రిలేటెడ్ లో SIR ఇంటెన్సివ్ సర్వే అంటే ఓటర్ల లిస్ట్ లో ఉన్నటువంటి డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, వీటికి సంబంధం లేని ఓటర్లు ఓటర్ లిస్ట్ లో నమోదై ఉన్నారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీపీ రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణాత్మక డ్రైవింగ్, రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు పాటించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీఓ, ఎంఏఓలు, ఇతర శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్యేక అధికారితో పాటు ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్, ఏఎంసీ చైర్మన్ విజయ పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన పథకాలను వివరించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు నానో యూరియా, ఆయిల్ ఫామ్ సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాళ్లలో పిండి వంటలతో పాటు వివిధ రకాల పౌష్టికాహారాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 28 నెలల్లో చేపట్టిన ప్రగతిని ప్రజలకు వివరించారు. మండలంలో కొత్తపల్లి గ్రామానికి 2 బ్యాటరీ ట్రైసైకిల్, మండలంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ వాటర్ మినరల్ సెట్లను మండల అధికారులు, స్థానిక సర్పంచ్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాగపురి బాలరాజ్ గౌడ్ ప్రసంగం చివర్లో జై తెలంగాణ అనగానే కాంగ్రెస్ నేతలు జై కాంగ్రెస్ అంటూ సభలో నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా ఎస్ఐ అనిల్ కుమార్ వారిని శాంతింపచేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో పాటు అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ, ఆశా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ మద్దతు ప్రకటించారు.
మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు రావాలని. ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేయగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సదరు అధికారిని అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి 50,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. మున్సిపల్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ నీటి కాలువ పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన తుది బిల్లుని ప్రాసెస్ చేయాలన్నా, కొలతల బుక్కులో వివరాలు నమోదు చేయాలన్నా తనకి లంచం ఇవ్వాలని ఏఈ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో విసిగిపోయిన బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్థానిక ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సుధాకర్ రెడ్డి బాధితుడి నుంచి 50,000 నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈరోజు హుజురాబాద్ మున్సిపాలిటీలో సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇతన్ని ట్రాప్ చేయడం 50,000 రూపాయలు లంచం తీసుకోగా ట్రాప్ చేయడం జరిగింది. హుజురాబాద్ లిమిట్స్లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. డిసెంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో కంప్లీట్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం డిమాండ్ చేయడానికి ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకొని ఈరోజు వచ్చి ఆఫీస్లో ట్రాప్ చేయడం జరిగింది. టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. టోటల్ 17 లక్షల కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అతనికి 4 లక్షల రూపాయల దాకా ఫస్ట్ పేమెంట్ బిల్ వచ్చింది. ఇంకో 10 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ అంతా కలిపి 14 లక్షల రూపాయలు రావాలి. ఇనిషియల్గా మేము ఆఫీస్కి పంపించాము. అతను బయటికి వెళ్ళి తీసుకున్నాడు. అతను మేము మన డిపో క్రాస్ చౌరస్తా దగ్గర పట్టుకున్నాము. అక్కడనే సీజ్ చేశాము. ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నం ఇదే టైం వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇసుక రవాణాను పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ కారుపైకి ఇసుక ట్రాక్టర్ దూసుకురాగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్తో పాటు యజమానిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ పై ఇసుక మాఫియా దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం ఇసుక రవాణా జరుగుతున్న తీరును పరిశీలించేందుకు స్థానిక తహసీల్దార్ మహేష్ మానేరు తీరంలోకి వెళ్లారు. అక్కడి కాలనీ వాసులు ఇసుక ట్రాక్టర్లతో విపరీతంగా దుమ్ములేస్తోందని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన దుమ్ములివ్వకుండా నీరు చల్లాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయానికి తిరిగి వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్పై ట్రాక్టర్తో దాడికి యత్నించారు. అనుమతులు లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్ అతివేగంగా రాంగ్ రూట్ లో తహసీల్దార్ కారుపైకి దూసుకొనొచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారుని పక్కకు తప్పించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ మేరకు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్ పై తహసీల్దార్ మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ శివాజీతో పాటు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 9వ రోజుకు చేరింది. వీరి సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పాత ఏపీ సెప్ నిబంధనల ప్రకారం తక్షణమే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. హామీలతో కాలయాపన చేయకుండా ఒకే సంస్థ ఒకే చట్టం విధానాన్ని అమలు చేయాలని కోరారు. గత 9 రోజులుగా ఉద్యమం చేసినప్పటికీ కూడా
ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం వరకు చిన్న సమాచారం లేకుండా, చిన్న హామీ లేకుండా మరి వారిని ఇప్పటి వరకు వేధిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు బెదిరింపు ధోరణితో మీరు కనుక ఇది మానేసి మరి చర్చలకు రాకపోతే మిమ్మల్ని సర్వీస్ నుండి తొలగిస్తాము, తర్వాత మిమ్మల్ని మీకు బదులుగా వేరే వారిని ఏర్పాటు చేస్తామని చెప్పడం ఇది అమానుషం. ఇది తప్పకుండా ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైనటువంటి చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఏవైతే న్యాయబద్ధమైనటువంటి కోరికల కొరకు ఈ ఆర్టిజన్స్ ఏవైతే సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళ న్యాయబద్ధ కోరికలను ప్రభుత్వం గుర్తించి వెంటనే ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సిఎల్పి నాయకుల బాధ్యతలు వహిస్తున్న బట్టి విక్రమార్క గారికి తెలియజేయడం జరిగింది. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు టీఆర్ఎస్గా ప్రభుత్వంలో ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేసి ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ వచ్చే విధంగా, ఏపీఎస్ రూల్స్ వచ్చే విధంగా మేము 100 రోజులలో హామీ చేస్తామని ప్రతి నియోజకవర్గానికి పాదయాత్రలో తిరుగుతూ మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆర్టిజన్ కార్మికులందరూ మాకు మద్దతు తెలిపినట్టయితే ప్రభుత్వం వచ్చిన 100 రోజులనే మీ హామీలు నెరవేరుస్తామని కారకంతిగా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ సంస్థలో జరుగుతున్నటువంటి సమ్మె, ఆర్టిజన్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం మాతో ఇప్పటి వరకు చర్చలు జరపడం లేదు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని మరింత దిగ్బంధం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా యొక్క కార్యక్రమాన్ని 9వ రోజుకు ఏరినటువంటి సమ్మెను మరి 10వ రోజుకు చేరకుండా వెంటనే ఈ రోజుతోటి మాకు తీపి కబురు చెప్పాలి. 3 CMDలతోటి మీటింగ్ జరుగుతుంది. వెంటనే బట్టి విక్రమార్క గారు స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి సి సునీత రవీందర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వేద మంత్రాలతో జడ్జి దంపతులను ఆహ్వానించారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి సాక్షిగా జడ్జి తన బాధ్యతలను స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ స్థానాచారి కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు అధికారులు, స్థానిక ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. పద్మహస్తే సుగంధే వక్షస్థలే మన్యసుజాయమానే ప్రమోదమానే సుభంజమానే పుత్రై పౌత్రై శ్రీయవర్ధనాం దీర్ఘామాయో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాథ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ బాధితులకు భరోసాగా నిలుస్తున్నట్లు తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బందెల రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్, తొండ్ల దేవేంద్ర నరసింహులు, సుద్దాల రాజమణి మల్లేశం, నాయకులు బందెల ప్రదీప్, పర్ష శ్రీనివాస్ పాల్గొన్నారు. 1,07,500 రూపాయల చెక్కులను, ఈ సీఎం బిల్లు ఫండ్ చెక్కులను వాళ్ళ ఇళ్లలోకి వచ్చి మా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కుల పెద్దలు, పెద్ద మనుషుల సమక్షంలో అందివ్వడం జరిగింది. అనారోగ్య సమస్యలతోని బాధపడుతూ ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత చాలా మందికి ఖర్చులు బాగా అవుతున్న క్రమంలో ఈ ప్రభుత్వము ఎంతో కొంత ఆదుకోవాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి అని దాని మీద వీళ్లకు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ ను మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరుకు సహకరించిన వారికి పేరు పేరున మా గ్రామస్తుల నుంచి, అదేవిధంగా ఈ లబ్ధిదారుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. 500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుని హాల్ టికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ 500 ఎందుకు వసూలు చేస్తారు సార్ అని అడిగితే యూనివర్సిటీ కట్టాలని ఒక మాట చెప్పిండు. దాని తర్వాత ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా డబ్బులు కలెక్ట్ చేస్తలేవు కదా సార్ అంటే గవర్నమెంట్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ ఎక్కడి నుంచి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందా సార్? ఎక్కడ ఏ మార్క్ఫెడ్ ద్వారా మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. శ్రీరాంపూర్, కూనారం గ్రామాలలో తక్షణమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో 6000 పైచిలుకు ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. పంట కోసి 10 రోజులు గడుస్తోందని ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళార్లకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బూసి సదాశివరెడ్డి, నాగరాజుతో పాటు నాయకులు దేవయ్య, వెంకట్రెడ్డి, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పటికే 16, 17, 1800 మక్కలు దళారుల చేతన పోయే పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఇబ్బంది పడి అమ్ముకుంటా ఉన్నారు. మళ్ళీ ఏమైనా అకాల వర్షాలు వస్తే మళ్ళీ మక్కలు తడితే మళ్ళీ మక్కలు కొనని పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళు కొంతమంది రైతులు ఇప్పటికే అమ్మకానికి పెట్టుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే మార్క్ఫెడ్ ద్వారా ఇంతకుముందు గతంలో శ్రీరాంపూర్లో ఒకటే మార్క్ఫెడ్ సెంటర్ ఏర్పాటు చేసేది, మరి ఇప్పుడు కంపల్సరీ కూనారంలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేసి అటు వెన్నంపల్లి, ఇటు కూనారం, రైతులు మక్క పెరాలు కోసి దాదాపుగా నెల రోజులకు కావస్తూ ఉంది. మక్కలు కొనే దాఖలాలు లేవు. గెలిచే ముందేమో అన్ని హామీలు ఇచ్చి మేము గింజ పోకుండా వరి కొంటాం, మక్కలు కొంటామని చెప్పి ఇవాళ మక్కల మార్కెట్ శ్రీరాంపురం మండలంలో ఏర్పాటు చేసే దాఖలాలు లేవు. పట్టించుకునే నాదులు లేడు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే తప్ప ఇవాళ రైతులు రోడ్డు మీద మక్కలు పోసుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మార్కెట్ ఏర్పాటు చేయలేదు. కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పి ప్రజలందరూ తిట్టుకుంటూ ఉన్నారు. ప్రజల కోసం 10th పూర్తి అయిన విద్యార్థులు ఇంటర్ తమ కాలేజీలో చేరాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తమ కాలేజీ ద్వారా అందిస్తున్న కోర్సులు, సాధించిన ఫలితాలు విద్యార్థులకు వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో తమ కాలేజీలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారని తెలిపారు. ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అపియర్ అయి ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థితో మాట్లాడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్లో వారిని అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా కళాశాల లెక్చరర్స్ మరియు మా ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. గత సంవత్సరం చాలా మంచి ఫలితాలను సాధించి ఈ సంవత్సరం కూడా మరి అంతే నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాము. మరి మాకు ఈ విద్యాయజ్ఞంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలందరినీ మా కళాశాలలోనే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి, వొకేషనల్ సిటీ మరియు ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ఏసీఈ కోర్సులో మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాన్వసింగ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని మనము కలవడం జరుగుతుంది. మా కళాశాల యొక్క ప్రత్యేకతలను వివరించి ఉచిత విద్యను అందిస్తున్నాము అని వారికి చెప్పడం జరుగుతుంది. మా కళాశాలలో జాయిన్ అయ్యేలాగా వారందరినీ కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా కళాశాల యొక్క ప్రత్యేకతలు మరియు ఉచితంగా ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలను వాళ్లకు వివరించి కళాశాల యొక్క గొప్పతనాన్ని వివరించి ఆ కళాశాలలో వాళ్ళను చేరే విధంగా మేము అందరము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలను పిల్లలందరూ ఉపయోగించుకొని వారి భవిష్యత్తుని మంచిగా మలుచుకోవాలని మేమందరము ఒక మంచి కార్యక్రమాన్ని మా ప్రిన్సిపల్ సార్ గారి పుట్టుకతో మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం చదువులోనూ అదే స్పీడ్తో ముందుకు దూసుకెళ్తోంది. చివరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో కూడా
ఒకే మార్కులు సాధించి అరుదైన రికార్డును సృష్టించారు ఈ కవలలు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి వైభవ్, సాయి వర్షిత్ అనే ఈ కవలలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఏకంగా 451 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా అన్నదమ్ముల టాలెంట్ కు కాలనీ వాసులు ఫిదా అవుతుండగా ఈ డబుల్ ధమాకా రిజల్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా పేరు సాయి వైభవ్, మా అన్నయ్య పేరు సాయి వర్షిత్. మేము ఇద్దరం ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్లో చదువుకున్నాం. మొన్న అయిన ఇంటర్ ఫలితాల్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి, సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇద్దరికి చాలా హ్యాపీగా ఉన్నది. మేము ఇద్దరం ట్విన్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.